హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నైట్ పెళ్ళి ఉందండి, మా చుట్టాలది. బాగా తెలిసిన వాళ్ళే. అత్తయ్య, నేను, పిల్లలు వెళ్తున్నాం పెళ్ళికి. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తా, మ్యారేజ్ ఎట్లా జరిగిద్దో చూపిస్తా మీకు కూడా. చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తా. ఓకే, బాయ్. నేనైతే ఇట్లా రెడీ అయ్యానండి. పెళ్ళికి వెళ్తున్నాం. మా కోడలు, మా మనవడు, నేను, మా మనవరాలు పెళ్ళికి వెళ్తున్నాము. మా బాబాయ్ గారు మనవరాలది. అవే చేసి దిగండి నాని. వీడియోలో అందరినీ చూపిద్దాం అనుకున్నా కానీ అందరికీ కనిపించడం ఇష్టం ఉండదు కదా, అందుకని తీయలేదు. ఏమనుకోమాకండి. ఈ అమ్మాయి వచ్చేసేసి మా అత్తయ్య వాళ్ళ మేనగోళ్ళు, ఆ పాప ఏమో వాళ్ళ పాప, ఈ బుడ్డోడేమో వాళ్ళ బాబు అండి. పెళ్ళి అయితే చాలా బాగా చేశారండి, చాలా గ్రాండ్గా. మండపం కానీ ఏసీ కళ్యాణ మండపం చాలా బాగుంది. కానీ కుదరలేదండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ అక్షింతలు వేయడానికి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకనే తీయడం అవ్వలేదు. ఇక్కడైతే మా బొడ్డోడు నన్ను కూడా చూపి మమ్మీ అని అంటున్నాడు. చాలా టైం అయిపోయిందని చెప్పి ఇంకా భోజనానికి వెళ్ళామండి. పిల్లలు ఆకలేస్తుందంటే భోజనాల్లో వెరైటీలు వచ్చేసరికి సమోసా, ఇది ఏదో స్వీట్ అండి, సంథింగ్ చాలా రకాలు వేసారు. అయితే వీడియో తీయడం కావట్లేదు. వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలంటే బయటకు వచ్చాం, కానీ అసలు ఎక్కడా పెట్టలేదండి ఐస్ క్రీమ్స్. అసలు చాలా టైం ఉంది కదా, ఎవరు లేరు. తినొచ్చేసి అత్తయ్య వాళ్ళ చెల్లెలు బుడదాన్ని ఏదో అంటుంటే అదేమో పక్కకు జరిగేసింది. ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నామండి, ఇంకా ఆటో కోసం. అదే ఆటో పెట్టుకుని వచ్చాం కదా, ఇంకా సరే వెళ్ళిపోతాం, చాలా టైం అయిందని చెప్పి ఇంక బయటకు వచ్చేసాం. బుడదాన్ని నిద్రపోయిందండి పాపం, నిద్ర వచ్చేసింది దానికి. మా బుడ్డోడికి అయితే అసలు నిద్రే రాదు, ఎందుకన్నా అసలు మరి అట్లానే. మన ఇంటికైతే వచ్చేసాం. మన ఇంటి కొంచెం లోపలికి వెళ్ళాలండి, మన ఇంటికి వెళ్ళాలంటే అటువైపు. దూరం చూడండి ఎట్లా చూస్తుందా. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికైతే వచ్చేసామండి. ప్లీజ్ అండి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.